నర్సు ఉద్యోగం చేసేదానికి సహనం ఎక్కువ ఉండాలి, కానీ రోషం ఎక్కువ ఉంది. ఆ రోజు నీ అన్నయ్య రెఫరీగా ఉండి మనిద్దరి మధ్య ఫైట్ పెట్టాడు. ఈ రోజు నేను రెఫరీగా ఉండి నీకు వాళ్ళ 6గురికి మధ్య ఫైట్ పెడుతున్నా. హలో హలో పోలీస్ స్టేషన్. ఎస్ సిఐ శ్రావణ్ కుమార్ స్పీకింగ్. సార్ నేను జనరల్ హాస్పిటల్ నర్స్ వాసంతిని మాట్లాడుతున్నాను. చెప్పండి. అదంతా తర్వాత చెప్తాను. డాక్టర్ భవానీ గారు ఎక్కడున్నారు? ఎమర్జెన్సీ వార్డులో పేషెంట్ కి సీరియస్ అయితే అటెండ్ అవుతున్నారు. పని సూపరింటెండెంట్ గారు ఉన్నారా? ఆ రూమ్ లోనే ఉన్నారు. కాలం ఎంత మారిపోయింది. ప్రాణాపాయంలో ఉన్న వాళ్ళకి ఇచ్చే సెలైన్ బాటిల్లో సారా సప్లై చేస్తున్నారు. బ్రహ్మంగారు చెప్పిన కలియుగాంతం ఇంకెంతో దూరం లేదు. బాగా అలసిపోయినట్టున్నావు, మంచినీళ్ళు తాగు. నిజంగా నువ్వు రేప్ కాకుండా ఆ దుర్మార్గుల చేతుల్లోంచి బయటపడినందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఎస్ సార్, మీకు ఇన్కమింగ్ కాల్. ఓకే, ఐ విల్ టేక్ ద లైన్. హలో. హలో కోటేశ్వరరావు. ఎస్, నేనే కోటేశ్వరరావుని. నేను చౌడప్ప.
1 minute అమ్మా. చెప్పండి. క్రిటికల్ పొజిషన్లో ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు. నిజంగా నీ ధైర్యాన్ని అభినందిస్తున్నానమ్మా. వాళ్ళను కొట్టి తప్పించుకోవడం రియల్లీ వండర్. థ్యాంక్ యూ సార్. దేశంలో ఎవరమ్మా నీతిని గురించి పట్టించుకుంటున్నారు? అటువంటి ఈ రోజుల్లో సార్ నాకేదో అలా తిరుగుతున్నట్టుంది సార్. రేప్ అటెంప్ట్ జరిగింది కదమ్మా, పైగా భయంతో చాలా దూరం పరిగెత్తుకొచ్చావు. అలాగే ఉంటుంది. పేరు కావాలనుకునే వాళ్ళకి ఎప్పుడు అర్ధాంతరపు చావులే వస్తాయమ్మా. మీరు మీరు ఆ వాటర్లో ఏదో కల్పించారు. గుడ్, ఆలస్యంగానైనా తెలుసుకున్నావు. నీకు కడుపు నొప్పి రావడానికి మందిచ్చాను. ఆ నొప్పి తగ్గటానికి నువ్వు కష్టపడి సంపాదించిన ఈ సెలైన్ బాటిల్లోని సారా తాగుతున్నావు. పిచ్చి పిల్ల, ఇంత లేత వయసులో నీ లైఫ్ ని ఫినిష్ చేసుకుంటున్నావు. ఇప్పుడు నీ నొప్పిని 24 గంటల కడుపులో నొప్పి అని నేనే ఆపరేషన్ కు ఏర్పాటు చేస్తాను. అక్కడ ఎనస్థీషియా కాస్త ఎక్కువ ఇస్తారు. ఫినిష్. ఆంటీ, ఏం బాబు? వాసంత్ అనే నర్స్ మీ హాస్పిటల్లో పనిచేస్తాను కదా? అవును. తను ఎక్కడి నుంచో నాకు ఫోన్ చేసింది. ఏదో చెప్పాలని ప్రయత్నించింది. ఈలోగా లైన్ కట్ అయిపోయింది. ఐ థింక్ షీస్ ఇన్ సమ్ డేంజర్. గుడ్ ఈవినింగ్ డాక్టర్. సిస్టర్, వాసింది చూసావా? 5 నిమిషాల క్రితమే హాస్పిటల్కి వచ్చి మీ గురించి అడిగింది. మీరు ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారని చెప్తే సూపరింట్ గారు రూమ్కి వెళ్ళింది. కమాన్. కోటేశ్వరరావు గారు, సిస్టర్ వాసింతి మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా? అవును, వచ్చింది. ఏదో ఆందోళనగా ఉంది. ఏమిటమ్మా అని అడిగితే మీతో ఏదో మాట్లాడాలని హడావుడిగా వెళ్ళిపోయింది. డాక్టర్, ఎంతసేపు అయింది ఆవిడ మీ దగ్గర నుంచి వెళ్ళి? జస్ట్ 5 to 6 minutes. హడావుడిగా నన్ను కలవాలని ప్రయత్నించిందంటే నాతో ఏదో చెప్పాలనుకుంటుందన్నమాట. రా, మిగతా స్టాఫ్ను కనుక్కుందాం. ఇన్స్పెక్టర్, ఆ అమ్మాయి ఏదైనా డేంజర్ లో ఉందా? నథింగ్ సార్, యూ డోంట్ వరీ. ఇట్స్ ఆల్ రైట్. కమాన్. బాబ్జీ, నువ్వు వెంటనే నా రూమ్కి రా. సార్, రే బాబ్జీ, బాత్రూంలో డెడ్ బాడీ ఉంది. శవాన్ని మార్చరీకి షిఫ్ట్ చేయి. రేప్ చేయడం అనేది స్ట్రీట్ అఫైర్ కాదురా, ఇట్స్ ఎ సీక్రెట్ అఫైర్. ఎందుకైనా మంచిది డాక్టర్ సర్టిఫికెట్ తీసుకో. ఎవరిది శవం?
దీన్ని అనాథ శవాల్లో కలిపి ఆ తర్వాత ఇంకా డబ్బులు ముడతాయి.